హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది నాకైతే అడుగుతున్నారనమాట, అక్క రెజ్యూమ్ పీడిఎఫ్ మేకర్ అయితే నాకు చెప్పండి అక్క. చాలామంది అయితే రెజ్యూమ్ అయితే అడుగుతున్నారు, అది కూడా ఫోన్లో ఎలా చేయాలనేసి చెప్పండి అనేసి. సో ఇదైతే ఈ వీడియో అయితే మీ గురించే అండి. ఎవరైతే రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటున్నారో అది కూడా ఫోన్లో పీడిఎఫ్లో, సో ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి నేనైతే డీటెయిల్గా అయితే చెప్తానండి. ఓకేనా. అంతకంటే ముందైతే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు జాబ్ అలారం బై రీతు అండి. ఓకేనా. లెట్స్ గో స్టార్ట్. కింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో అయితే వెళ్ళి లింక్ని అయితే ఓపెన్ చేయండి. ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే మీకు నేను చూపించిన దాంట్లో అయితే ఫస్ట్ మీ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. ఇచ్చేసిన తర్వాత మీకు ఒక బేసిక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసిందే కదా. మేము ఫోన్ నెంబర్, అది మెయిల్ ఐడి, ఇంకొకటి నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాతకి మీకు అయితే ఆబ్జెక్టివ్స్ అనేది వస్తుందన్నమాట. ఆబ్జెక్టివ్స్లో మీరు ఏం చేయండి అంటే అక్కడ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాతకి మీకే అక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు అలా అర్థం కాకపోతే కనుక చాట్ జీపీటీ కానీ, లేదంటే ఈ ట్రెండింగ్లో ఇది కూడా గూగుల్ జెమినీ కూడా ఉందండి. సో అది కూడా ఒకసారి మీరు చెక్ ఇట్ అవుట్ చేసుకోండి. ఓకేనా. ఈ మధ్య అయితే చాలా ఈజీ అవ్వడానికైతే అవి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి టెక్నాలజీ గ్రోత్ అవ్వడం వల్ల మనకైతే ఈజీ వచ్చేసిందనమాట. ఒకవేళ మీకు ఈజీ అవ్వలేదు అక్కడైతే ప్రెస్ చేసిన తర్వాత ఇట్లా వస్తాయన్నమాట. సో మీకు ఏదైతే మీకు కనిపిస్తున్నాయో ఆబ్జెక్టివ్స్ దాన్ని బేస్ చేసుకొని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. అక్కడ ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. లేదంటే మీకు నచ్చినైతే ఒకటైతే తీసుకోవచ్చు. ఓకేనా. తర్వాత అయితే ఆబ్జెక్టివ్స్ అయిపోయిన తర్వాతకైతే ఒకసారి చెక్ ఇట్ అవుట్ చేసుకున్న తర్వాతకి స్కిల్స్ మీకు రెజ్యూమ్లో ఉండే ఏమేమి స్కిల్స్ కావాలి అనేసి అయితే అడుగుతున్నారు. అక్కడ ప్లస్ అయితే యాడ్ పెట్టుకొని మీకు నచ్చినవి అయితే తీసుకోవచ్చండి. ఓకేనా. ఒకసారి మీరు చాట్ జీపీటీలో వెళ్ళి ఏమని క్లిక్ చేయండి అంటే అక్కడ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఫర్ ఫ్రెషర్స్ గురించి అయితే ఇదైతే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఫ్రెషర్స్ అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మాకు ఎక్స్పీరియన్స్ లేదాక ఫ్రెషర్స్కి కావాలి అన్న వాళ్ళు కూడా మీరు ఈజీ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అని అయితే మీరు ఏ ఆర్గనైజేషన్లో ఏ డిజిగ్నేషన్ ఏంటిది అనేసి మీరైతే పెట్టేసండి. ఓకేనా. ఆర్గనైజేషన్ ఏ కంపెనీలో వర్క్ చేస్తారు, డిజిగ్నేషన్ అంటే ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తారు, అంటే మీ రోల్ ఏంటిది అనమాట. ఓకేనా. ఏమేమి ప్రాజెక్ట్స్లో ఉన్నాయి అవన్నీ. సో ఫ్రెషర్స్ అయితే మీరు ఇవన్నీ స్కిప్ చేసేయచ్చు. ఓకేనా, పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ గురించి అనమాట. సో సపోజ్ మనకి ఇప్పుడు నార్మల్గా అయితే నేనైతే ఏదో ఒకటైతే రాసేస్తున్నానండి, నార్మల్దే కదా. సో నేనైతే ఇక వసుంధర మీ డిగ్రీ కాలేజ్ ఎక్కడ రాశారో అక్కడైతే రాశారు. ఇక్కడైతే వసుంధర డిగ్రీ కాలేజ్ అనేది యూనివర్సిటీ అంటే ఆబ్వియస్లీ మనది ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ అనేది రాసేస్తున్నాం. సో మీ గ్రేడ్ రాయండి. గ్రేడ్ రాసిన తర్వాత కంప్లీషన్ ఆఫ్ ఇయర్ అయితే రాయండి. ఓకేనా. మొత్తం ఇక మీరు డిగ్రీ నుంచి అంటే ఇంకా మీరు పీజీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదండి. పీజీ చేసిన వాళ్ళు కూడా మీరు కావాలంటే పీజీ అని కూడా రాయొచ్చు. ఓకేనా. పీజీ నుంచి డిగ్రీ నుంచి మళ్ళీ ఇంటర్ నుంచి తర్వాత మళ్ళీ వచ్చేసి 10th ఎస్ఎస్సి అనమాట. అక్కడ ప్లస్ అని కనిపిస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకొని ప్లస్ అని యాడ్ చేసుకుంటూ వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు మీ క్వాలిఫికేషన్ ఏంటి ఎట్లా. ఓకేనా. ఓకేనా అండి. ఇప్పుడైతే నేను చెప్తున్న విధానం, చూపిస్తున్న విధానం బట్టి అయితే మీ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. బెస్ట్ అయితే మీకు ఉంటుంది. అంటే నేను ఇప్పుడు పెట్టే వీడియోస్ని అయితే చాలామంది అంటున్నారు రెజ్యూమ్ కంపల్సరీ ఉండాలంటే కంపల్సరీ అయితే ఉండాలండి రెజ్యూమ్. ఎందుకంటే ఈ మధ్య చాలామంది రెజ్యూమ్లో చూసేసి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట మనకి. అందుకనేసి నేను మీకు చెప్తున్నానండి. ఓకేనా. సో ఇప్పుడు నార్మల్గా ఇంటర్ వచ్చేసి మేము సిల్వర్ జూబ్లీ ఏదో ఒక కాలేజ్ అయితే పెట్టేద్దాము. సో గ్రేడ్ వచ్చేసినా కూడా ఏదో ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ గ్రేడ్ కూడా ఎంత 7.8 కానీ 8.5 కానీ ఇలా పెట్టేసేయాలి. అంటే నేను నార్మల్గా అయితే పెట్టేస్తున్నాను అనమాట. బట్ మీకు వచ్చినవి అయితే మీరు పెట్టండి. ఓకేనా. ఒకవేళ మీకు ఒక్క జాబ్లో కానీ రాలేదనుకోండి, మీకు అప్లై చేస్తూ ఉండండి. అప్లై చేసిన ఉన్నారనుకోండి, మీకు వేరే వేరే జాబ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీరైతే ఒక జాబ్ ట్రై చేసిన తర్వాతకి రావట్లేదు అని అయితే మీరైతే అనుకోకండి. బట్ కంపల్సరీ అయితే వస్తుందండి. ఓకేనా. ఒక్క జాబ్ కాకపోతే వేరే జాబ్స్ అయినా కూడా అప్లై చేయండి. అప్లై చేస్తే కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా.
ట్రై అండ్ ట్రై అంటిల్ యూ విల్ గెట్ సక్సెస్ అని ఒక థాట్ ఫర్ ద డే ఉంది కదండి. సో ట్రై చేయడంలో ఏముంది, ఇది 0% ఇన్వెస్ట్మెంటే కదండి. సో మీరైతే నిరాశ అయితే పడకండి. ఇంకోటండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని నాకు కొంతమంది మెయిల్ చేస్తున్నారనమాట. నాకు దీంట్లో జాబ్ వచ్చింది, సో సో అండ్ సో కంపెనీలో జాబ్ వచ్చింది. థ్యాంక్స్ అండి వాళ్ళకి, మీరు అప్లై చేసినందుకు నన్ను నమ్మి. బట్ ఏంటిదంటే మీరు ఒకసారి, సో మీరు ఏం చేయండి అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. కామెంట్ సెక్షన్లో పెడితే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, మిగతా వాళ్ళు అప్లై చేసే వాళ్ళకి. ఓకేనా. సో నెక్స్ట్ అయితే మీకు డిక్లరేషన్ అంటే ఇప్పుడు మీరు పెట్టిన రెజ్యూమ్ అనేది కరెక్ట్ అండి. ఓకే, ఐ హియర్ బై అనేసి దిస్ రెజ్యూమ్ ఈస్ ప్రిపేర్డ్ బై మీ అనేసి అనేసి ఒకటి రాసేసిండి. తర్వాత వచ్చేసి మీకు సిగ్నేచర్ అనమాట. సిగ్నేచర్ ఎలా పెట్టాలి, ఒకవేళ క్లియర్ చేయాలంటే నచ్చలేదు అనుకుంటే క్లియర్ ఆప్షన్కి అయితే మళ్ళీ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. మీకు ఎలా కావాలంటే అది రెజ్యూమ్ బేస్ చేసుకొని అయితే మీ సిగ్నేచర్ అనేది పెట్టొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను చూపించిన విధానం బట్టి అయితే ఒకసారి అయితే దాని మీద డ్రాయింగ్ లాగా చేసేసేయండి అండి. సిగ్నేచర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మీరు ఓకే అని అయితే పెట్టచ్చు. సో డిక్లరేషన్కి అయితే ఇక్కడ నేను మీకు చెప్తున్నట్లయితే డిక్లరేషన్ అనేది అయితే పెట్టేసేయండి. ఓకేనా. సో I hereby declare that the information provided about is true and correct to the best of my knowledge and belief అండి. ఓకేనా. సో నెక్స్ట్ దీని తర్వాత అయితే డేటా సేవ్డ్ అనేది వచ్చేస్తుందండి. తర్వాత మీకు షో రెజ్యూమ్ ఉంటుంది కదా, షో రెజ్యూమ్ మీద అయితే క్లిక్ చేయండి అనమాట. మీకు కొన్ని రెజ్యూమ్స్ అయితే మోడల్స్ వస్తాయన్నమాట. సో మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే చూస్ చేసుకోండి. ఓకేనా. సో చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి, మీరు ఏదైతే ఇచ్చారో అది. ఓకేనా. మీకు డౌన్లోడ్స్కి వెళ్ళి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి ఇది. నెక్స్ట్ మీకు ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా కూడా షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు పీడిఎఫ్ దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలని కూడా మీ రెజ్యూమ్ అనేది కన్వర్ట్ అయిపోతుందండి. ఒకవేళ మీరు ఇంకోటి ఏంటిదంటే ప్రీవియస్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యి ఉంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అది కూడా ఎట్లా చేయాలో చెప్పేసాను. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్కి అయితే వెళ్తే మీరు మళ్ళీ ఏమైతే మర్చిపోయారో అవైతే రాసుకోవచ్చండి. ఓకేనా. సో మీకు మరిన్ని వీడియోస్ కోసం అయితే ఏమైనా పార్ట్ మిస్ అవుతే కనుక ఒకసారి నన్ను అడగండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.